सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीलप्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 19వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలని చెయ్యాలి అని చెప్పేసి తను దీక్షను స్వీకరించి తను యజ్ఞాలను చేస్తూ ఉన్నాడనమాట. మరి అంతకుముందే 100 యజ్ఞాలు చేసినటువంటి ఫేమస్ అయిన వ్యక్తి ఇంద్రుడు. ఈ ఇంద్రుడికి ఇప్పుడు పృథు మహారాజు చేసేటటువంటి 100 యజ్ఞాలతో పృథు మహారాజు ఫేమస్ వాడైపోతాడే అని చెప్పేసి ఇంద్రుడికి పోటీ వచ్చిందనమాట. ఆయన లోపల ఉన్నటువంటి ఈర్ష్య వలన తను ఇప్పుడు పృథు మహారాజు చేసేటటువంటి యజ్ఞాలను అడ్డుకోవాలి అనేసి తను అనుకుంటూ ఉన్నాడనమాట. అందుకని ఈ 99 యజ్ఞాలు అయిపోయిన తర్వాత ఈ 100 యజ్ఞం అయ్యేటప్పుడు ఆ యజ్ఞ పశువు అయినటువంటి అశ్వాన్ని తను దొంగలిస్తాడనమాట. మరి ఏ విధంగా దొంగలిస్తాడంట? ఒక కపట సన్యాసి వేషాన్ని ధరించి తను ఆ యజ్ఞ అశ్వాన్ని తను దొంగలించాడనమాట. అది అత్రిముని చూసి పృథు మహారాజు యొక్క కొడుకుకి చెప్తాడనమాట. మరి పృథు మహారాజు యొక్క కొడుకు తనని వెంబడించి సాధు రూపంలో ఉన్నాడు కాబట్టి తనని సంహరించడానికి వెళ్ళినప్పుడు అత్రిముని తనని ఆజ్ఞాపిస్తే అప్పుడు ఇంద్రుడు అక్కడి నుంచి మాయమైపోతాడనమాట. సో అక్కడే గుర్రాన్ని వదిలేస్తాడు. ఆ విధంగా 2-3 సార్లు చేస్తాడు. చేసిన తర్వాత పృథు మహారాజుకి కోపం వచ్చి ఇంద్రుణ్ణి చంపేస్తాను అనేసి అంటాడనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు, ఇక్కడ యజ్ఞ పశువుని మాత్రమే బలి ఇవ్వాలి యజ్ఞంలో, అంతేకాని అలాంటిది చెయ్యొద్దు అనేసి చెప్తే సరే అని ఆగిపోతారు. ఇంకేమంటారు, ఇంద్రుణ్ణి మేము పిలుస్తాము మంత్రంతో. సో అప్పుడు ఇంద్రుణ్ణి అగ్నిలో వేసేసి ఆహుతి చేసేద్దాము అనేసి అంటారనమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమవుతారనమాట. ప్రత్యక్షమయ్యి పృథు మహారాజుకి చెప్తున్నారు, ఇంద్రుడిని సంహరించకండి అనేసి చెప్తున్నాడు. మీరు అలా చేయడం వల్ల ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఎందుకంటే అధికారపు శక్తి ఉంది ఆయన దగ్గర. పృథు మహారాజు దగ్గర శక్తి లేక కాదు, అలానే బ్రహ్మ దగ్గర శక్తి లేక కాదు, అధికారపు శక్తితో తను ఇంకా ఈ బూటకపు పనులు చేస్తూ ఉంటారు. ఈ సామాన్యమైన జనులు ఏం చేస్తారంట, ఇలాంటి ఏవైతే ఈ మోసపూరిత కార్యాలు ఉన్నాయో వాటిని వాళ్ళు చాలా సులభంగా స్వీకరిస్తారు. అందుకని చెప్పేసి నువ్వు అలా చెయ్యకు, నువ్వు చేసేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయి అనేసి చెప్తున్నారు. నీకు యజ్ఞంతో పని లేదు, ఎందుకంటే నువ్వు ముక్త పురుషుడివి, నువ్వు అన్నీ తెలిసిన వాడివి కాబట్టి నీకు ఈ వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం చేయాల్సిన అవసరం నీకు లేదు, ఆ యజ్ఞ ఫలితం ద్వారా నువ్వు పొందేది ఏమీ లేదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు పృథు మహారాజుకి చెప్తున్నారనమాట. ఆ విషయాల గురించి మనము నిన్న చర్చించుకున్నాము. ఇప్పటికే అధర్మ విధానాలైనటువంటి పద్ధతులని, అంటే ఈ ఏమంటారు, కపటపు వేషధారణతో ఈ అధర్మ విధానాన్ని ఇంద్రుడు ప్రవేశపెట్టాడు అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే అలాంటి ఇంద్రుడిని అధర్మ విధానాన్ని పెట్టడానికి ఉసిగొల్పేటటువంటి ఈ యజ్ఞాన్ని నువ్వు ఆపేసేయి అనేసి చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, దేవతల్లో కూడా ఇలాంటి అవాంఛితమైన కోరికలు ఉంటాయి, నువ్వు తెలుసుకో నాయన అని చెప్పేసి మందలిస్తున్నాడు అనమాట.
ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారండి, దాంట్లో అల్లరి పిల్లోడు చెడ్డ పిల్లవాడు ఉన్నాడు అనుకో, వాడు ఏం చెప్పినా అర్థం చేసుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు? మంచి పిల్లోడికి చెప్పి వాడిని సర్ది చెప్తారు. ఇప్పుడు సేమ్ అలానే ఇంద్రుడు తను ఇప్పుడు అధికార మదంలో ఉన్నాడు. తన యొక్క కీర్తి ఎక్కడ తగ్గిపోతుందో, లేకపోతే తన స్థానం ఎక్కడ పోతుందో అని భయపడుతూ ఉన్నాడనమాట. అందుకని ఇప్పుడు ఇంద్రుడిని ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే తన ఇష్టానుసారంగా తను బూటకపు వేషాన్ని ధరించి మోసం చేసే పద్ధతుల్ని కొత్తవి తను ప్రవేశపెడుతూ ఉన్నాడనమాట. సో అందుకే మంచి పిల్లవాడైన పృథు మహారాజ్కి నచ్చ చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. అందుకే ఏ విధంగా కూడా అంటే ఈ ఇంద్రుడు అతనేమి మరీ అలా నీచమైన వాడు కూడా కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే, భగవంతుడి యొక్క ఎవరైతే గొప్ప గొప్ప అనుచరులు శక్తివంతులు ఉన్నారో వాళ్ళల్లో తను ఒకడు, భగవంతుడి యొక్క సేవకుడు తను. అందుకని తనని నువ్వేమీ సంహరించొద్దు అనేసి చెప్తారనమాట. ఒకవేళ ఏమంటున్నాడు అంటే ఇంకా స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు ఇంకా ఎలాంటి ఉపద్రవాన్ని చేస్తాడు, ఇంకా ఎలాంటివి కొత్త అధర్మ పద్ధతులని తను ప్రవేశపెడతాడో, మరి ఈ జనులందరూ కూడా ఇలాంటి పాపకార్యాలకు ఆకర్షితులైపోయి దానిని కొనసాగిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి నువ్వు యజ్ఞం చేయొద్దు అనేసి చెప్తున్నారు. దానికి గాను ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈ యజ్ఞం పేరు మీద ఇచ్చేటటువంటి బలి ఏదైతే ఉందో, పశు బలి ఏదైతే ఉందో ఆ బలి ఇప్పుడు ఈ కలియుగంలో నిషిద్ధమైనటువంటిది. ఎందుకంట ఈ యజ్ఞం పేరు మీద పశువులని బలిచ్చి అందరూ వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసము అదే పాటిగా చేస్తూ ఉన్నారనమాట. అందుకని స్వయంగా మళ్ళీ భగవానుడు శక్తావేశ అవతారంగా బుద్ధుడుగా వచ్చి ఈ వేదాల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పక్కకు పెట్టేసి అహింసా పద్ధతిని తీసుకొని రావాల్సి వచ్చింది అన్నమాట. అందుకుగానే ఏవైతే చెడు ఉన్నాయో అవి చాలా ఈజీగా మనుషులు స్వీకరిస్తూ ఉంటారనమాట. అందుకే నువ్వు అలా జరగకుండా నీ యొక్క ధర్మ పాలనను నువ్వు చెయ్యి అనేసి చెప్తున్నారు. ఇంకా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కలకత్తాలో అందరికీ అప్పుడు బాగా అలవాటు, అప్పుడేంది ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు, కాళీమాతకి పశువులని బలిచ్చి తినడము పరిపాటి. ఆ విధంగా కొంతమంది దుకాణ విక్రయదారులు ఏం చేస్తూ ఉన్నారంట, మేము దుర్గామాతకి ఈ బలిచ్చినాము, ఇప్పుడు మీరు మా దగ్గర ఈ మాంసాన్ని కొనుక్కొని తినొచ్చు అని చెప్పేసి వాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి కొనుక్కొని తిని వాళ్ళు ఏమనుకుంటున్నారు, కాళీమాత ప్రసాదం తింటున్నాము అనేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు తినేది ఏంటిది పాపం. అందుకే ప్రభుపాదుల వారు చెప్తున్నాడు, ఈ దుర్గా కాళీ ఎవరైతే ఉన్నారో పరమశివుడి యొక్క భార్య. మరి పరమశివుడు తినిన తర్వాత ఉచ్చిష్టాన్ని మాత్రమే తను స్వీకరిస్తుంది. పరమశివుడు ఎప్పుడు కానీ మాంసాన్ని స్వీకరించడు. మరి అలాంటప్పుడు ఈ కాళీదేవి ఏ విధంగా మాంసాన్ని స్వీకరిస్తుంది? మరి ఈ కాళీదేవిని పూజించేటటువంటి ఈ భూత ప్రేత పిశాచులు ఏవైతే ఉన్నాయో అవే ఈ మాంసాన్ని తింటాయి. అంటే ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో మాంసం మేము అమ్మవారి ప్రసాదంగా తింటున్నామని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏం తింటున్నారంట, ఈ భూత ప్రేత పిశాచాలు తిని వదిలేసిన దాన్ని వాళ్ళు తింటున్నారనమాట. అందుకనే ఏది తినాలో ఏది తినకూడదో ఎప్పుడు ఎలా చెయ్యాలో అన్నది విచక్షణ అనేది మానవ సమాజంలో నుంచి పోతూ ఉందన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు అంటున్నారు, ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఏ విధంగా కూడా మోసపోరు. ఎందుకంటే మనము ఎంత దుస్థితికి దిగజారిపోయామంటే మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని మనం మర్చిపోయాము. అందుకే మన యొక్క ధర్మాన్ని మనకి నేర్పరిచి మనం చేయాల్సినటువంటి కర్మలని మనకి చెప్పి మనని భగవంతుడి దగ్గరికి చేరేలాగా చేసేటటువంటిది ఈ కృష్ణ చైతన్యము. అందుకే ఈ కృష్ణ చైతన్యం ఎంత సులభమైంది అంటే సాక్షాత్ మహాప్రభుయే చెప్తున్నారు. మనం ఇలాంటి ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు పృథు మహారాజు, తర్వాత ఋషులు మునులు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నారు. మనం అలాంటివి ఏవీ చెయ్యలేము. ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి మన కోసం భగవంతుడు సులభంగా చేశాడనమాట. హరే కృష్ణ మహామంత్రం యొక్క జపం చేస్తూ కీర్తన చేస్తూ మనం భగవంతుడిని పొందొచ్చు అనమాట. సో మనము 4వ స్కందం 19వ అధ్యాయం పృథు మహారాజు శతాశ్వమేధ యజ్ఞములను నొనరించుట 37వ శ్లోకం. భవాన్ పరిత్రాతుమిహావతీర్ణో ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాదవలుప్తమధ్యా తద్దేహతో విష్ణుకళాశివైన్యాం. ఏమంటున్నాడంటే బ్రహ్మదేవుడు పృథు మహారాజుని, నువ్వు సామాన్యమైన వాడివి కాదు, నువ్వు
విష్ణు భగవానుడి యొక్క అంశ సంభూతుడివి. అందుకనే నువ్వేం చేయాలి అంటే నీ యొక్క అవతార కార్యం ఏదైతే ఉందో అది చెయ్యి. అంతేకాని ఇంద్రుడు వెనుకపడి అనవసరంగా నీ టైం వేస్ట్ చెయ్యొద్దు అనేసి బ్రహ్మదేవుడు పృథు మహారాజుకి చెప్తున్నాడు అనమాట. వేణసుతుడవగు పృథు మహారాజా, నీవు విష్ణు భగవానుని యొక్క అంశ సంభూతుడవు. వేణుని దుష్కర్మలచే ధర్మము దాదాపుగా నశించినప్పుడు విష్ణువు అవతారముగా నీవు అవతరించితివి. నిక్కముగా ధర్మ పరిరక్షణకే నీవు వేణుని దేహము నుండి ఆవిర్భవించితివి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చాడు? భూమి మీద ధర్మం అంతా అయిపోయింది. ఈ చోరులు వంచకులు బాగా పెరిగిపోయినప్పుడు అలాంటి వాళ్ళని అరికట్టనటువంటి వేణ రాజు నుంచి ప్రజలందరినీ కాపాడడం కోసం గాను అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ఋషులు మునులు ఏం చేశారు? వేణరాజుని చంపేశారు. చంపినప్పుడు ఇంకా వాటి యొక్క ప్రభావం పెరిగిపోయింది. వాళ్ళమ్మ ఆయన శరీరాన్ని దాచిపెడితే ఈ రాజ్యంలో ఉన్నటువంటి జీవులని పరిరక్షించడం కోసం కానీ ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపింప చేయడం కోసం కానీ ఆ సాధు పురుషులు ఏం చేశారు? వేణరాజుడి యొక్క శరీరాన్ని చిలుకుతే విష్ణువు యొక్క అవతారంగా నువ్వు వచ్చావు. అంటే నీ యొక్క ధర్మం ఏంటి? నీ అవతార కార్యం ఏంటి అంటే రాజ్యంలో మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపించడము. మరి ఆ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం కానీ నువ్వు ఇక్కడ ఆవిర్భవించావు అని చెప్పేసి బ్రహ్మదేవుడు పృథు మహారాజు యొక్క అవతార ధర్మాన్ని, అవతార కార్యాన్ని గుర్తుకు చేస్తూ ఉన్నాడనమాట. భగవంతుడు తను ఎప్పుడు అవతరిస్తూ ఉంటాడు. మనవంతరాల్లో, యుగాల్లో ఎప్పుడు ధర్మానికి ఆటంకం వస్తుందో అప్పుడప్పుడు విష్ణు అవతారం తీసుకుంటూ ఉంటాడు. దానవులని సంహరించడానికి గదా చక్రాలను పట్టుకొని వస్తూ ఉంటాడు. అదే సమయంలో భక్తులని రక్షించడం కోసం గాను శంఖాన్ని ఇంకా పద్మాన్ని చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాడనమాట. పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో సాధువులని రక్షించడానికి, దుర్మార్గులని రసింపచేయడానికి, ధర్మాన్ని పునఃస్థాపించచేయడానికి ప్రతి యుగంలో కూడా భగవంతుడు నేను వస్తాను అని చెప్పేసి అర్జునుడికి భగవద్గీతలో చెప్పాడనమాట. ఆ విధంగా భగవంతుడు తను ఏం చేస్తూ ఉన్నాడు? ఒకే సమయంలో భక్తులను కూడా రక్షిస్తున్నాడు, దానవులను కూడా శిక్షిస్తూ ఉన్నాడనమాట. మరి అప్పుడప్పుడు భగవంతుడంట తను స్వయంగా రాకుండా తను ఈ శక్తావేశ అవతారాలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఈ శక్తావేశ అవతారాల్లో ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. బుద్ధుడు, తర్వాత నారదుడు, ఇప్పుడు పృథు మహారాజు కూడా శక్తావేశ అవతారమే. దాని గురించి ఏం చెప్తున్నారంటే మరి ప్రతి జీవి కూడా విష్ణు యొక్క అంశనే. మరి ఈ జీవులందరికీ కూడా విష్ణువుతో సమానమైనటువంటి శక్తి కలిగి ఉండరు, పవిత్రంగా ఉంటారు. ప్రతి ఒక్క జీవి కూడా ఆత్మ అనేది పవిత్రమైనటువంటిది. కానీ ఎవరికి కూడా విష్ణువుతో సమానమైనటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు భగవంతుడు చేసేటటువంటి కార్యాలను వాళ్ళు చేయలేరు. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు అంటే అక్కడ ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం గాను ఒక ప్రత్యేకమైన జీవికి తన యొక్క శక్తిని ఆవేశింపచేస్తాడనమాట. ఆ విధంగా తను శక్తావేశ అవతారము అవుతుంది అన్నమాట. అందుకే నువ్వు గొప్ప శక్తిమంతుడివి, నువ్వు స్పెషల్గా భగవంతుడి యొక్క శక్తిని నువ్వు పొందావు అనేసి బ్రహ్మదేవుడు చెప్తున్నాడనమాట. అందుకే నువ్వు విష్ణువుతో సమానము అనేసి చెప్తున్నాడు. లేకపోతే ఈ జీవులు ఎవరైతే ఉన్నారో విష్ణు అంశలే, కానీ వాళ్ళు విష్ణువుతో సమానమైన వాళ్ళు కారు, వాళ్ళ దగ్గర అంత శక్తి లేదు. స్పెషల్గా కృష్ణ మెర్సీ ఉంటేనే వాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే భక్తి ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళంట అంటే స్పెషల్గా ఒక రెవల్యూషన్ తీసుకొస్తారనమాట. మనం చూడొచ్చు రామానుజాచార్య కానీ, మధ్వాచార్య కానీ, తర్వాత ఇప్పుడు ప్రభుపాదుల వారు కానీ, ఇలా మొత్తం మనం అప్పటి నుంచి చూసుకుంటే మనము చరిత్రలో చాలా గొప్ప గొప్ప భక్తులను మనం చూస్తాము. ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న జీవులందరినీ కూడా ఉద్ధరింప చేయడము, వాళ్ళకి గొప్పగా భక్తి ప్రచారాన్ని చేయడము వాళ్ళు చేస్తూ ఉంటారనమాట.
మన సాంప్రదాయంలో మిగిలిన సాంప్రదాయాల్లో కూడా ఎంతోమంది గొప్ప భక్తులను చూస్తూ ఉంటాం. మరి వీళ్ళందరికీ కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్ కృష్ణుడి యొక్క కృప వల్లనే వాళ్ళు ఆ శక్తిని పొందారు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే విష్ణువు లేదా కృష్ణుడే వాళ్ళకి ఆ విశేషమైన శక్తిని ప్రదానం చేస్తాడు అనేది చెప్తున్నారు. ఈ విషయాన్ని చైతన్య చరితామృతంలో కూడా చెప్తున్నారనమాట. కృష్ణ శక్తి వినా నాహే తార ప్రవర్తన. అట్టి పరమశక్తిశాలి ఎవడైనా విమర్శించినచో లేదా తప్పు పట్టినచో విష్ణు అపరాధం చేసిన వానిగా పరిగణించబడి శిక్షార్హుడు అగును. సో ఎవరైతే ఇలాంటి భక్తి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళకి విరోధంగా ఉంటారు, మరి అలాంటి వాళ్ళు శిక్షింపబడతారంట, అలాంటి వాళ్ళు క్షమింపబడరంట. సాక్షాత్ విష్ణువుకి అపరాధం చేసిన దాంతో సమానం అవుతుంది అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. చూడడానికి వాళ్ళు కూడా తిలకం పెట్టుకోవచ్చు, కంటిమాల వేసుకోవచ్చు, కానీ వేషభూష మాత్రమే అలా ఉంటుంది, అంతేకాని వాళ్ళు భక్తులు కారు అనేసి చెప్తున్నారు. వాళ్ళని భగవంతుడు ఏనాడు కూడా క్షమించడు అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అంటే ఒకరి లోపల ఉన్నటువంటి విశేషమైన ఏదైనా క్వాలిటీ ఉంటే అది ఎవరి కరుణ? అది భగవంతుడి యొక్క కరుణ. భగవంతుడే స్వయంగా వాళ్ళకి ఆయనని ఆ శక్తిని ప్రసాదింపచేసి వాళ్ళతో ఆ కార్యాన్ని చేయిస్తున్నాడు. మరి భగవంతుడు ఆయన ఇష్టానుసారంగా ఆ పనిని చేయిస్తుంటే దాంట్లో మనకు పోయేదేముంది? అవునా కదా? మనం చేసేదేముంది? ఏమీ లేదు. అందుకనే ఎవరు కూడా అలాంటి అపరాధాలు చేయకూడదు. ఆ అపరాధం సాక్షాత్ భగవద్ అపరాధం అవుతుంది అనేసి ఆచార్యులు చెప్తున్నారనమాట. సత్వాం విమృశ్యాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీప్రిహి ఐంద్రిం చ మాయాముపధర్మమాతరం ప్రచండ పదం ప్రబోజహి. ఏమంటున్నాడంటే నువ్వు విష్ణు యొక్క అవతారంవి, సో నీ అవతార ప్రయోజనాన్ని నువ్వు నీ యొక్క ధర్మాన్ని నువ్వు చెయ్యి అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే ఇప్పుడు ఈ ఇంద్రుడు చేసినటువంటి ఈ అధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రుడు ప్రవేశపెట్టినటువంటి అధర్మ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నశింపచెయ్యి అనేసి చెప్తున్నాడు. ఎందుకు? రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూడడానికి ఈ గొప్ప గొప్ప క్రికెటర్స్ మన పిల్లలందరికీ రోల్ మోడల్స్. సో క్రికెటర్ బూస్ట్ తాగుతారు, కాంప్లైంట్ తాగుతారు, దాంతో వచ్చేది ఏం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసే పనిని సామాన్యమైన వాళ్ళు చాలా సులభంగా చేస్తారు, దానికి గొప్పగా ఏమంటారు కష్టపడాల్సిన అవసరం లేదనమాట. అందుకే ఈ ఇంద్రుడు కూడా చాలా గొప్పవాడు కదా, మరి అలాంటి హీరోస్ చేసినటువంటి పనులని వీళ్ళందరూ చాలా సులభంగా ఫాలో చేస్తారు. అందుకే నువ్వేం చేయాలి అంటే అది సరి అయింది కాదు, దాన్ని మర్చిపోయే విధంగా దాన్ని తీసివేయాలి నువ్వు. మరి ఎలా తీసివేయగలుగుతావు? నీ యొక్క అవతార కార్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు సక్రమంగా చేయడం వలన అది తొలగిపోతుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రజాపతి అని పిలుస్తున్నాడు ఎందుకంటే ప్రజలని సంరక్షిస్తూ పాలిస్తూ వాళ్ళని చేసేటటువంటి వాడు కాబట్టి అందుకే ప్రజాపతి అని పిలుస్తున్నాడు అనమాట. ప్రజాపతి విష్ణు అవతారమైన నీవు నీ అవతార ప్రయోజనమును విచారింపుము. ఇంద్రునిచే సృష్టింపబడిన అధర్మము అనేకమగు ఉపధర్మముల పుట్టుకకు కారణమైనది కనుక దయచేసి ఈ మాయాధర్మములను వెంటనే నశింపచేయము. అంటే అది ఆయన చేసినటువంటి ఏదైతే ఉందో ఈ అధర్మము, సో ఆ అధర్మాన్ని చూసుకొని మిగిలిన వాళ్ళు వేరే వేరే ఉప అధర్మాలు కూడా వాళ్ళు ఇంకో కొత్త దారిని అక్కడి నుంచి ఏవో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో మరి అవన్నింటినీ కూడా తొలగించేలాగా నీ రాజ్యపాలన చేయడం అంటే ఉత్తమమైన ప్రభుత్వాన్ని ఏర్పరచు అని చెప్తున్నారనమాట. ఆ ఉత్తమమైన ప్రభుత్వం ఏర్పరచడం కోసమే నీ యొక్క అవతారము వచ్చింది. ఎందుకంటే మొత్తం కొలాప్స్ అయిపోయింది, ధర్మము అంతా కొలాప్స్ అయిపోయింది, మొత్తం అవకతవకలైన పరిస్థితుల్లోనే అప్పుడు నువ్వు ఇక్కడ అవతరించావు. భగవంతుడు స్పెషల్ ఫోర్స్ నీకు ఇచ్చారు. సో అందుకే ఇప్పుడు దాని గురించి ఆలోచించు. సో నువ్వు ఇలాంటి యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. మరి యజ్ఞం అంటే ఏంటి? కరెక్టే, యజ్ఞం ఏంటి? సామాన్య మానవుడు చేసుకోవాలి. అతను ఎందుకంటే తన ఇంద్రియ భోగాల్లో తను ఎప్పుడు నియుక్తమై ఉంటాడు కాబట్టి తను యజ్ఞం చేస్తూ భగవద్ అర్పణంగా తన యజ్ఞాన్ని చెయ్యాలి. ఆ విధంగా తనని తను
పరిశుద్ధం చేసుకోవాలి. అలాంటిదేమీ నీకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ముక్త జీవుడివి. సో నువ్వు పొందాల్సింది ఏమీ లేదు ఈ యజ్ఞం ద్వారా. అందుకే నువ్వు యజ్ఞాన్ని మానేసి అని చెప్తున్నాడు అనమాట. అదేంటండి యజ్ఞం చేయాలి అని చెప్తారు, యుగధర్మము, అదే మరి రాజు చేయకపోతే మిగిలిన వాళ్ళందరూ ఎలా చేస్తారు అంటే అందుకోసంగానే పాపం యజ్ఞం చేద్దామని కూర్చున్నాడు. కానీ ఆ ఇతను యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడికేమో నచ్చకపాయే. ఆయన ఆ యజ్ఞాన్ని చేసి రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా అది నేర్పించాలి, ధర్మంగా ఉండడం ఎలా ఉండాలి అని చెప్పి తను చేస్తున్నాడు. కానీ ఆ ఇంద్రుడికి నచ్చలేదు కదా, నచ్చకపోతే ఇంకో దారి ఉండదా. అందుకనే బ్రహ్మదేవుడు వచ్చి చెప్తున్నాడు అనమాట. సో అంటే స్వయంగా భగవంతుడు నీకు ఆ ప్రయోజనం కోసమే ఈ శక్తిని ఇచ్చాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రాజు చక్కటి రాజ్య పరిపాలన చేస్తాడో అప్పుడు ఏమవుతుంది అంట, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధర్మ పద్ధతులు కానీ అధర్మం కానీ అన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట. అందుకే నువ్వు బ్రహ్మదేవుడి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట, తను అర్థిస్తున్నాడు బ్రహ్మ. అలాంటి ఈ కుహన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా నీ యొక్క రాజ్యపాలన ధర్మం ద్వారా వాటన్నింటినీ కూడా నిర్మూలింప చెయ్యి అనేసి అంటున్నాడు అనమాట. అయితే భాగవత ధర్మము ఒకటే. ఆ భాగవత ధర్మం ఎలా వస్తుందంట, కింది వరకు అంటే గురు శిష్య పరంపరలో వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే శృతి ఇంకా స్మృతి ద్వారా వస్తుంది అనమాట. ఈ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, తను పృథు 100 యజ్ఞాలు చేయకుండా ఉండాలని నిశ్చయించుకున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు బ్రహ్మ పృథు మహారాజుని రిక్వెస్ట్ చేస్తున్నాడు, సో నువ్వు ఆయనకి పోటీ చేయాల్సిన అవసరం లేదు, నీ అవతార ధర్మాన్ని నువ్వు చేసుకో, నీ ఉత్తమ ప్రభుత్వాన్ని నువ్వు నెలకొల్పు అనేసి తను చెప్తున్నాడు అనమాట. మైత్రేయ ఉవాచ ఇత్తం సలోకగురునా సమాదిష్టో విసాంపతి తదా చ కృత్వా వాత్సల్యం మగో నాపి నచ సందతే. ఏమంటున్నాడంటే మైత్రేయుడు విదురుతో చెప్తున్నాడు అన్నమాట. ఈ పరమగురువు బ్రహ్మ ఈ పృథు మహారాజుకి చెప్పిన తర్వాత ఇంకా పృథు మహారాజు ఆయన యజ్ఞం చేయాలనే కోరికను విడిచిపెట్టేశాడనమాట. సో ఇంద్రునితో అనురాగంతో సంధిని ఏర్పరచుకోవడానికి తను సిద్ధమైపోయాడనమాట. ఇప్పుడు తనకి ఇంద్రుడి పట్ల ఏమి కోపం లేదు, ఎందుకంటే ఇంద్రుడిని చంపేస్తా అనేసి అన్నాడు కదా. అప్పుడు ఋత్వికులందరూ అన్నారు లేదు యజ్ఞంలో చంపితే అది సరి అయింది కాదు అని చెప్పారు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ ఇంద్రుడి పైన ఉన్న కోపాన్ని వదిలేశాడు, తను యజ్ఞం చేయాలనే కోరికను కూడా మానుకున్నాడు అనమాట. మైత్రేయుడు పలికెను, పరమగురువగు బ్రహ్మ ఆ విధంగా పృథువునకు ఉపదేశించగా అతడు యజ్ఞము చేయు కోరికను విడిచిపెట్టాను, అనురాగపూర్వకంగా ఇంద్రునితో సంధి నెరిపాను. సో తనకేమీ ఇప్పుడు అభ్యంతరం లేదనమాట. కృతావభృత స్నానాయ పృథవే భూరి కర్మణే వరాందదుస్తే వరదా ఏ తద్బర్హిషి తర్పితాః. సో యజ్ఞమంతా అయిన తర్వాత అవభృత స్నానం చేయాలి కదా. సో ఆ అవభృత స్నానాన్ని చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాన్ని తను పృథు మహారాజు పొందుతున్నాడు అనమాట. అటు పిమ్మట పృథువు అవభృత స్నానమును ఆచరించి తన మహత్కర్మలచే మిగులు ప్రసన్నులైన దేవతల నుండి వరములను ఆశీర్వాదమును పొందెను. సో అంటే అక్కడ యజ్ఞానికి స్వయంగా దేవతలు ఎంతోమంది అక్కడికి వచ్చారనమాట. ఆ దేవతలందరూ కూడా ఇప్పుడు పృథు మహారాజుకి ఆశీర్వాదాలని ఇస్తున్నారనమాట. మరి యజ్ఞం అంటే ఎవరి ప్రీత్యార్థం చేస్తారు, విష్ణు యొక్క ప్రీత్యార్థం చేస్తారు. మరి విష్ణువు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో అప్పుడు దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. అందుకే అక్కడికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ప్రసన్నులయ్యారనమాట పృథు మహారాజుకి. అందుకనే వాళ్ళందరూ కూడా పృథు మహారాజుకి వరాలను ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారనమాట, ఏ విధంగా అయితే మనము దేవాది దేవుడైన కృష్ణుడికి సేవ చేస్తాం అప్పుడు ఈ దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఎలా అయితే చెట్టు వేల్లో మనం వేరికి నీరు పోస్తే చెట్టు ఏ విధంగా అయితే పూలని కొమ్మలని కాయలని పండ్లని అన్నీ ఏ విధంగా అయితే పెరుగుతాయో అలానే మనము దేవాది దేవుడైన కృష్ణుడికి సేవ చేయడం వలన ఈ దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఆ దేవతలు మీరు అడగకముందే వరాలను ఇచ్చేస్తారు అనేసి చెప్తున్నారు. మరి ఈ దేవతలు ఇచ్చేటటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అవసరం ఉందా ఏమైనా అంటే వాటితో మనకు అవసరమే లేదు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు.
దేవదేవుని సేవించుట ఒక్కటే అతని కార్యక్రమము. అందువలన దేవతలు ఇచ్చేటి వాటితో అతనికి ఎన్నడూనూ అవసరం ఉండదు. ఇప్పుడు మనకు ఒక ఆపద ఉందండి, మనకు ఒక కష్టం వచ్చింది. కష్టం వస్తే ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాము అంటే రాజు దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఆ రాజు మనకి ప్రొటెక్షన్ ఇచ్చాడు. మరి రాజు ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ ఏమైనా అవసరం పడుతుందా? అవునా కదా? రాజు ప్రొటెక్షనే మీకు ఉన్నాక మన దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్దో లేకపోతే పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ మనకు అవసరం పడదు. ఎందుకంటే దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రొటెక్షన్ మనకు ఆల్రెడీ దొరికింది. అందుకే ఈ దేవతలు ఇచ్చేటటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో వాటితో అవసరం పడదంట. ఎప్పుడైతే దేవదేవుడికి మనం శరణాగతి పొందుతామో, ఆ దేవదేవుడి యొక్క ఆధ్వర్యంలోకి మనం వచ్చామో, దేవదేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో, ఎవరైతే నాకు భక్తి చేస్తారో వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్తున్నారు. మరి భగవంతుడే స్వయంగా చూసుకున్న తర్వాత భగవంతుడు నియమించినటువంటి ఈ నియామకులు ఇచ్చేటటువంటి వరాలతో పనే లేదు. అందుకే ప్రభుపాదుల వారు ఈ విషయం చెప్తున్నారనమాట. సో దేవతలు ఇచ్చే వాటితో ఎప్పుడు కూడా అవసరమే ఉండదు అని చెప్తున్నారు. అదేంటండి, ఈ లోకంలోనే ఉంటున్నాము, తింటున్నాము, పంటలు పండుతున్నాయి, సూర్యరశ్మి తీసుకుంటున్నాము, గాలి తీసుకుంటున్నాము, చంద్రుడు వస్తున్నారు, మరి వాళ్ళందరికీ పూజ చేయొద్దా? మనము వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాం, వాళ్ళందరికీ పూజ చేయాలి. కానీ నీ దగ్గర ఉన్న ఆయుష్తో నువ్వు ఎంతమందికి ఎలా పూజ చేయగలుగుతావు? కష్టం కదా. అందుకే నువ్వు వీళ్ళందరి యొక్క స్వామి ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. మరి ఆయనని పూజించడం వల్ల వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు పేరున ఎందుకు చేసేది? ఆయనకే చేస్తే వీళ్ళందరూ హ్యాపీ అయిపోయి నువ్వు అడగకుండానే వాళ్ళు వరాలు ఇస్తున్నారు అంటే దాంట్లో ఎంత సులభం కదా. అందుకే భూదేవి కూడా అంటుంది, ఏమంటుంది? మీరెవరు కూడా కృష్ణకి ఆఫర్ చేయడం లేదు, వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తికే వాడుకుంటున్నారు. అందుకే నేను పంటలు ఇవ్వడం బంద్ చేశాను అని చెప్తుంది తను సింపుల్గా. అంటే వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? మీరు కృష్ణకి ఆఫర్ చేయండి, కృష్ణకి ఆఫర్ చేయండి, సో మేము హ్యాపీ అవుతాము, మీకు అన్నిటినీ మేము సరఫరా చేస్తాము అని చెప్తున్నారనమాట. ఎంత సులభమైంది ఇది. విప్రాహ సత్యసి శస్తుష్టా శ్రద్ధయా లబ్ధ దక్షిణాః ఆశిషో యుయుజుభుక్షత్తారాదిరాజాయ సత్కృతాః. పృథువు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణనిచ్చాడనమాట. ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఆది రాజగు పృథువు యజ్ఞమున ఉపస్థితులైన బ్రాహ్మణులకు శ్రద్ధతో నానా విధములైన దక్షిణలను వసగెను. వారందరూ పరమ సంతుష్టులై హృదయపూర్వక ఆశీస్సులను వసిగిరి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. దేవతలు వరాలు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. త్వయాహుత మహాబాహో సర్వ ఏవ సమాగతాః పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః. ఇంకా అక్కడ ఉన్నటువంటి మునులు బ్రాహ్మణులు పృథు మహారాజుతో ఇలా అంటున్నారనమాట. ఓ మహాబాహో, నీ ఆహ్వానంపై అన్ని తరగతుల జీవులు ఈ సభలో పాల్గొనిరి. మరి అన్ని తరగతుల జీవులు ఎవరంట? పితృలోకం నుంచి వచ్చారంట, స్వర్గలోకం నుంచి దేవతలు వచ్చారంట, తర్వాత వాళ్ళే కాకుండా ఋషులు మునులు వచ్చారంట, సామాన్య జనులు వచ్చారంట. వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. మరి నీ వ్యవహారము చేతను, నీ వసగిన దానముల చేతను వారందరూ మిగులు ప్రసన్నులైరి. మరి వీళ్ళందరూ కూడా చాలా ప్రసన్నంగా ఉన్నారు. ఎలా? మీ యొక్క వ్యవహారము, మీ యొక్క ఆదరణ వల్ల, మీరు వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నారే, మీరు ఇచ్చేటటువంటి ఆదాన ప్రదానాలు ఏవైతే ఉన్నాయో దాంతో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నువ్వు ఇచ్చినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రసన్నంగా ఉన్నారు అనేసి చెప్తున్నారనమాట. సో దీంతో శ్రీమద్ భాగవతం నందలి పృథు మహారాజు శతాశ్వమేధ యజ్ఞములను ఆచరించుట అను చతుర్థ స్కందంలోని 19వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో 20వ అధ్యాయము ఇది పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షం అవ్వడం. సాక్షాత్తు విష్ణువుని ప్రీత్యార్థం కానే పృథు మహారాజు ఈ యజ్ఞాన్ని ఆచరిస్తున్నాడు. అందుకే ఇప్పుడు విష్ణు భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడనమాట. అతను విష్ణు భగవానుడు పృథు మహారాజుకి కొన్నింటిని ఉపదేశిస్తాడు. నువ్వేం చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏం సంగతి అని చెప్పేసి ఉపదేశాలు ఇస్తాడు. తర్వాత పృథు మహారాజు స్వామిని ప్రార్థించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఆశీర్వాదాన్ని తీసుకొని తను తిరిగి ఇంటికి వెళ్తాడనమాట. అవన్నీ విషయాలు ఈ 20వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట.
20వ అధ్యాయము పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమగుట. మైత్రే ఉవాచ భగవానపి వైకుంఠ సాకం మగావతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమ పాశత. సో మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట విదురుడికి, విదురా 99 యజ్ఞాలు అయితే అయిపోయాయి, తర్వాత ఈ 99 యజ్ఞాలకే విష్ణు సంతృప్తి చెందాడు, సో అందుకే అక్కడికి విష్ణు ప్రత్యక్షమయ్యాడు అనేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత దేవదేవుడు మాట్లాడడం ప్రారంభించాడు అనేసి చెప్తున్నాడు అనమాట. మైత్రేయుడు పలికసాగాను, విదురా 99 అశ్వమేధ యజ్ఞాలచే మిగిలి సంతుష్టుడైన విష్ణు భగవానుడు అచట ప్రత్యక్షమయ్యను, ఇంద్రునితో పాటు అరుదించను. ఆ దేవదేవుడు అంతటా ఇట్లు పలకన ఆరంభించను. సో విష్ణు ఒకడే వచ్చాడా? లేదు, ఈ అపరాధం చేసినటువంటి ఆ ఇంద్రుణ్ణి కూడా తీసుకొని వచ్చాడనమాట తనతో పాటుగా. ఇప్పుడు భగవానుడు చెప్తాడనమాట, సో నువ్వు ఈ ఇంద్రుణ్ణి క్షమించు అని చెప్పేసి చెప్తాడనమాట. అందుకే ఇంద్రుణ్ణి తనతో పాటుగా తీసుకొని వచ్చాడు. మనము ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, ఇంద్రుడికి ఇది అలవాటు అయిపోయింది పాపము, ఎప్పుడు అపరాధం చేయడము, తర్వాత క్షమాపణ అడగడం. మరి ఎందుకు అలా చేస్తున్నాడు తను? కృష్ణుడు అలాంటి వాడిని సేవకుడిగా ఎందుకు పెట్టుకున్నాడంటే తను కూడా చాలా ఉత్తమమైన వాడు, ఆయన ఆ కార్యాన్ని సక్రమంగా చేయగలుగుతాడు కాబట్టి ఇంద్రునికి ఆ స్థానాన్నిచ్చి, ఇంద్ర పదవినిచ్చి, ఇంద్రలోకాన్నిచ్చి తను అక్కడ కూర్చోపెట్టాడు. కాకపోతే ఇంద్రుడు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి లోపాలని కూడా మనం సరిచేసుకోగలుగుతాం. అందుకే భగవంతుడు ఇలాంటి లీలల్ని చూయించి మనకి మన దగ్గర కూడా అలాంటి లోపాలు ఉన్నాయి, మన లోపల కూడా ఈర్ష్య భావం ఉంటుంది. మరి ఆ ఈర్ష్య భావాన్ని మనము వదిలిపెట్టే విధంగా భగవంతుడు ఆయన యొక్క లీల, ఆయన యొక్క కార్యాల వల్ల మనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. శ్రీ భగవానువాచ, భగవానుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఏషతే కార్హిదర్భంగం హాయమేదాసతస్య క్షమాపాయాత ఆత్మానామముష్యాక్షంతుమర్హసి. దేవదేవుడకు విష్ణువు పలికెను, పృథు మహారాజా, స్వర్గరాజవి ఇంద్రుడు నీ 100వ యజ్ఞమున విఘ్నమును కలగచేసినాడు. నిన్ను క్షమార్పణ వేడుటకు ఇప్పుడు అతడు నాతో పాటు అరుదించను, కనుక అతనిని క్షమింపము. సో నీ 100వ యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేశాడు, దాన్ని అందుకని తను ఇప్పుడు క్షమాపణ అడగడానికి నాతో వచ్చాడు, సో నువ్వు అతనిని క్షమించు అని చెప్పేసి భగవానుడు ఫస్ట్ పృథువుకి తనని క్షమించమనేసి అడుగుతున్నాడు అనమాట. సూదియః సాధవో లోకే నరదేవా నరోత్తమాః నాభిద్రాహ్యంతి భూతేభ్యో యర్హీనాత్మా కలేవరం. సో ఇంకేం చెప్తూ ఉన్నాడంటే పృథు మహారాజుకి ఎవరైతే ఇతరులకి అంటే పరదుఃఖ ఎవరైతే ఉంటారో, పరుల యొక్క కళ్యాణాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వాళ్ళు ఎవరంట? వాళ్ళు నరోత్తములు అనేసి అంటున్నారు. అంటే నువ్వు ఆ నరోత్తముడివి. మరి అలాంటి వాళ్ళకంటే ఎవరి పట్ల కూడా అసూయ కలిగి ఉండదు. మరి వాళ్ళు ఈ ఆత్మకి తర్వాత అనాత్మకి అంటే శరీరానికి ఆత్మకి మధ్యలో భేదాన్ని తెలుసుకొని ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆత్మ శాశ్వతమైనది, ఈ శరీరము తాత్కాలికమైనదని వాళ్ళకి తెలుసు అనేసి కృష్ణ చెప్తున్నారనమాట. ఓ రాజా, సుబుద్ధి కలవాడు అన్యుల హిత కార్యమున ఆసక్తి కలవాడునైన మనుజుడు నరోత్తమునిగా భావింపబడెను. అట్టి మనుజుడు అన్యుల ఏడ ఏనాడును అసూయని కలిగి ఉండడు. సుమేధసులైన వారు భౌతిక దేహము ఆత్మకు అన్యమైనదనేది విషయంను ఎల్లప్పుడూ ఎరిగి ఉందురు. సో అలాంటి వాడికి ఆత్మ తర్వాత శరీరము మధ్యల భేదం ఏదైతే ఉందో అది అతనికి తెలుసు. సో అతను ఎవరి పట్ల కూడా ద్వేషాన్ని కలిగి ఉండడు అనేసి సాక్షాత్ కృష్ణ అనే చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే మనం హైకోర్టు ఎగ్జాంపుల్ ఇస్తున్నారనమాట. హైకోర్టులో కూడా అప్పుడప్పుడు హంతకుడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు? క్షమాపణ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఉరి తీయకుండా వాళ్ళ ఆ జన్మ కారాగారం అలా ఇచ్చేసి వాళ్ళని క్షమించేస్తూ ఉంటారనమాట. అలానే మరి జీవుడు పవిత్రమైన వాడు. మరి తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ మోహం వల్ల తను ఇలాంటి హేయమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు, చేయకూడని పనులను చేస్తూ ఉన్నాడనమాట. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. మరి ఈ దేహంలో ఈ కర్మలను చేసేది ఎవరు అంటే
ప్రకృతి త్రిగుణాల వల్ల తను ప్రోత్సహించబడి ఈ కార్యకలాపాలను తను చేస్తూ ఉన్నాడు. అంతేకాని ఈ ఆత్మ మాత్రం ఎలాంటి పనులు చేయట్లేదు. ఈ త్రిగుణాల యొక్క ప్రభావం వలనే తను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. మరి ఆత్మ నిత్యంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. మరి ఆత్మ ఎందుకు ఇలా చేస్తుంది అని మనకు డౌట్ వస్తుంది కదా. అందుకే భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఆత్మ ఇలాంటి కార్యాలు చేయదు. ఈ ప్రభావం ఏదైతే ఉందో, ఈ త్రిగుణాత్మకమైన ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల తను చేస్తూ ఉంటాడనమాట. ఆత్మ ఏదీ చెయ్యదు, ప్రకృతి త్రిగుణాల ప్రభావంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఏ విధంగా అయితే ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు బాధ పెడుతూ ఉంటాయన్నమాట. అలానే మనకున్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యం కాకుండా ఈ త్రిగుణాత్మకమైనటువంటి చైతన్యాన్ని మనం పొందడం వల్ల మనము బాధపడుతూ ఉంటామన్నమాట. అందుకే ప్రతి జీవి కూడా ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని, కృష్ణ చైతన్యాన్ని పొందడం వల్ల ఈ భౌతిక ప్రభావాల నుంచి బయటికి రావచ్చు అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. మరి ఎవరైతే ఈ భౌతిక ప్రభావంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ పట్ల అసూయతో ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. మరి భక్తుడు అనేవాడు ఏం చేస్తాడంట, అలాంటి అసూయని ఎప్పుడు కూడా తను కలిగి ఉండడనమాట. సుబుద్ధి కలిగి ఉంటాడు. భక్తుడు అంటేనే సుబుద్ధి కలిగినటువంటి వాడు, కుబుద్ధి కలిగినటువంటి వాడు కాదు. కుబుద్ధి కలిగినటువంటి వాడు వేరే వారి పట్ల అసూయ, ద్వేష, రాగ, కామ, క్రోధ ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ భక్తుడు ఆ విధంగా ఉండడు. అతను ఏం చేస్తాడంట, ఎప్పుడు కూడా దేని పట్ల కూడా తను ప్రభావితుడు కాడనమాట. ఆత్మ పట్ల కానీ లేదా దేహము పట్ల కానీ చర్యను గైకొనడు. ఏదైనా పొరపాటు జరిగితే క్షమిస్తాడు. అందుకే నువ్వు ఇప్పుడు ఇంద్రుణ్ణి క్షమించు అనేసి విష్ణు భగవానుడు చెప్తున్నాడు అనమాట. పురుషాయది మహ్యంతి త్వాదృశా దేవ మాయయా శ్రమాయేవా పరం జాతో దీర్ఘయా వృద్ధ సేవయా. సో నువ్వు అలాంటి గొప్పవాడివి, అందుకే నువ్వు ఇలాంటి భేదభావము చూపించకుండా ఇంద్రుణ్ణి క్షమించు అని చెప్పాడు. అలా కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే భగవానుడు, ఈ పూర్వ ఆచార్యుల నుంచి ఎవరైతే ఆదేశాలను తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు నా యొక్క మాయా ప్రభావానికి లోపడరు అనేసి చెప్తున్నారు. ఒకవేళ ఆ పూర్వాచార్యుల నుంచి ఆదేశాలు తీసుకుని వాళ్ళు అలా చేసి మాయకి లోబడితే వాళ్ళు ఇప్పటివరకు చేసిందంతా వృధానే, టైం వేస్ట్ అని చెప్తున్నాడు భగవంతుడు అనమాట. పూర్వపు ఆచార్యుల ఆదేశాలను చక్కగా నెరవేర్చిన కారణంన మిగులు పురోగమించి ఉన్నట్టి నీ వంటి వారలు కూడా నా మాయా ప్రభావంకు లొంగినచో ఆ పురోగతి కేవలం వృధా కాల వ్యయమే అని భావింపబడును కదా అనేసి అంటున్నారు. ఎవరైతే ఆచార్యులని సేవిస్తున్నారో, ఆచార్య పరంపరలో ఎవరైతే ఈ ఆదేశాలను స్వీకరించి భగవంతుడి యొక్క సేవలో ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ద్వేషము కానీ, కామము కానీ, రాగ ఈర్ష్యలు కానీ ఉండవు. ఒకవేళ అవి ఉంటే ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంతా టైం వేస్ట్ అనేసి అంటున్నారనమాట. సో మనము అంటే మరి ఒకటే రోజు మనము ఈరోజే వచ్చాము, ఈరోజు జపం చేస్తున్నాము అంటే ఈరోజే మనం పరిశుద్ధం అయిపోతామా? చెయ్యగా మనం పరిశుద్ధం అవుతాము. అందుకే నిత్యం చేయాలి ఏదైనా సరే. అందుకే నిత్యం భాగవత సేవ చేయాలి, నిత్యం జపం చేయాలి, నిత్యం భగవంతుడి యొక్క సేవ చేయాలి, నిత్యం కీర్తన చేయాలి, నిత్యం భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి. భగవంతునికి ఎంత చేతన అవుతే అంత, మన దగ్గర ఎంత సమయం ఉంటే అంత సమయము మనము భగవంతుడి యొక్క సేవలో మనము నియుక్తం చేసుకోవాలి. అప్పుడే మన లోపల ఉన్నటువంటి ఏదైతే ఈ భౌతిక ఆకర్షణలు ఉన్నాయో, ఈ త్రిగుణాలకి మనం ఏ విధంగా అయితే లోపడి ఉన్నామో ఆ ఆకర్షణ నుంచి మనము బయటికి రాగలుగుతాము. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, ఎట్ ఏ టైంలో అది ఆగిపోదు. అది తిరుగుతూ మెల్లగా అది స్విచ్ ఆఫ్ అవుతుంది, అవునా కదా? ఏసీ రూము చాలా చల్లగా అయిపోతే మనం స్విచ్ బంద్ చేస్తే వెంటనే వేడిగా అయిపోతుంది, అవ్వదు. కొంచెం సేపు అయిన తర్వాత దాని యొక్క ప్రభావం తగ్గుతుంది.
అలానే మన లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ చెడు లక్షణాలు ఉన్నాయో అవి కూడా మనం ఎప్పుడైతే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి తను చెప్పినటువంటి సూచనలు స్వీకరించి మనం రోజు నిత్య సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ పోయి పరిశుద్ధం అవుతామన్నమాట. అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈర్ష రాగదేశాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ పోతాయి అన్నమాట చివరికి. అందుకే ఒకవేళ అలా అవ్వకపోతే అవి టైం వేస్ట్ అనేసి చెప్తున్నారనమాట. అంటే అది తగ్గే విధంగా మన ఆసక్తి ఎటు పెరుగుతోంది, మన సాంగత్యం ఎటు పోతోంది, అది చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఏదో చేసేసినామండి, మేము పొద్దున్న లేసాం చేసాం, అలా ఎన్నో సంవత్సరాలు చేసేసాం, అయినా మన లోపల పురోగతి రావట్లేదు అంటే మనం కొంచెం సీరియస్ అవ్వాలి. మనం ఇంకా ఏం చేస్తే మనలో మెరుగుపాటు వస్తుంది, మనకి ఇంకా భగవంతుడి పట్ల భగవంతుడి యొక్క భక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది, ఏం చేస్తే వస్తుందో అది చూసుకొని మనం అది చెయ్యాలన్నమాట. అందుకని అలా అవ్వకపోతే అదంతా వృధా కాల వ్యయమే అనేసి భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. భగవంతుడు చెప్పిన దానికంటే ఇంకెక్కువ ఏముంటుంది, అవునా కాదా? సో ఎవరైతే ఈ పరంపర విధానంలో పొందుతారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి మోహానికి గురి అవ్వరు, నా మాయా మోహానికి గురి అవ్వరు అనేసి చెప్తున్నాడు. నా మాయకి లోపడరు అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే సామాన్యుడు ఉంటాడో అతని ఏం చేస్తాడంట, ఈ దేహాత్మ భావనలో ఉంటాడు, అతనే ఈ త్రిగుణాలకి మోహితుడు అవుతాడు అనేసి చెప్తున్నారనమాట. ఆచార్యుల నుండి లభించగలది ఏంటిదది? ఈ శిక్షణ ఆచార్యుల నుంచి లభిస్తుంది. అది పరంపరా విధానంగా ఎవరైతే దీన్ని పొందుతారో అతను ఈ జ్ఞాన పూర్ణత్వాన్ని పొందగలుగుతాడు. సో పృథు మహారాజు అదే కోవకు చెందినవాడు, ఆయన సామాన్యమైన వాడు కాదు. అతః కామమిమం విద్య న విద్యా కామకర్మభిః అరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోనుష్టజ్యతే. దేహాత్మ భావనను గూర్చి పూర్తిగా నెరిగియున్నవారు మరియు భౌతిక దేహము అవిద్యతోనూ కోరికలతోనూ మాయాజనితమగు కర్మలతోనూ కూడి ఉన్నదని తెలిసి ఉన్నవారు దేహము పట్ల ఆసక్తులు కారు. సో అలాంటి వాళ్ళకి కించిత్తు కూడా ఈ దేహం పట్ల ఆసక్తి అనేదే ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ దేహము శాశ్వతమైంది కాదు, ఇది తాత్కాలికమైంది అని చెప్పేసి, ఇది భౌతికమైంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే మరి ఈ దేహానికి ఏముంటుందంట, ఎప్పుడూ కోరిక, తర్వాత విద్యతో ఉంటూ ఉందన్నమాట. అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఈ దేహము పట్ల వాళ్ళు కొంచెం కూడా ఆసక్తి ఉండదు అనేసి చెప్తున్నారనమాట. మరి కొంతమంది అంటే ఈ జీవులు ఏమనుకుంటూ ఉంటారంటే ఇంద్రియ తృప్తి వలన లాభం కలుగుతుంది అనేసి అనుకుంటారు. అందుకని వాళ్ళు ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటారు. మరి ఈ ఇంద్రియ తృప్తి వలన లాభం కలుగుతుంది అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మాయలోనే ఉంటారు. మరి కొంతమంది ఇంకేమనుకుంటారంట, ఇంకా బాగా మంచిగా సుఖపడాలి అని చెప్పేసి ఈ వేదాల్లో ఉన్నటువంటి ఈ యజ్ఞ కర్మలు ఏవైతే ఉన్నాయో, దాన ధర్మ కర్మ తపస్సు ఉద్యాపన ఇవేవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటారనమాట. అవి చేసి యజ్ఞాలని దాన ధర్మాలని చేసి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే స్వర్గలోకానికి వెళ్ళి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనుకుంటూ ఉంటారనమాట. మరి ఇది ఏమైనా తెలివిమంతులు చేసే పని కాదు, ఇది కూడా భ్రాంతే, ఇది కూడా మాయే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. డైరెక్ట్గా ఇంద్రియ భోగం చేయడం కూడా ఈ ఫ్యూచర్లో ఇంద్రియ భోగం చేయాలి అనుకునడం కూడా భ్రాంతి అనేసి చెప్తున్నాడు అనమాట. కేవలం అది మాయా మిథ్య మాత్రమే అనేసి అంటున్నాడు అనమాట. దేహాత్మ భావనతో ఏది కోరినా కూడా ఏది చేసినా కూడా అంతా కూడా మిథ్యే అవుతుంది అనేసి అంటున్నాడు. ఈ యజ్ఞం ఏదైతే ఉందో ఇది సామాన్య జీవుడి కోసము. సామాన్య జీవుడు ధర్మమాచరణలోనికి తనని తీసుకురావడానికి ఉపదేశించినటువంటిది. అందుకే నువ్వు ఈ యజ్ఞాన్ని చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. త్రైగుణ్య విషయ వేదా నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సక్తోస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఈ త్రిగుణాలకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ త్రిగుణాతీతంగా నువ్వు ఉండు,
ద్వంద్వాతీతంగా నువ్వు ఉండు అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ యోగక్షేమాల గురించి నువ్వు వదిలేసి ఆత్మలో నువ్వు స్థిరంగా ఉండు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను యుద్ధం చేయను, వీళ్ళందరూ చుట్టాలు, వీళ్ళందరూ చచ్చిపోతారు, ఇప్పుడు ఈ రక్తంతో కూడినటువంటి తిండి నాకు వద్దు, నేను రాజ్యం పొందితే కూడా నేను ఎవరికి చూయించుకోవాలి, దీంతో నాకు లాభం ఏంటి అనేసాను. అందుకే కృష్ణుడు ఏమంటాడు, నువ్వు ఇవన్నింటినీ వదిలేసి నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు. నువ్వు నీ ధర్మాన్ని పాటించేటప్పుడు దానివల్ల వచ్చేటటువంటి లాభం గురించి కానీ నష్టం గురించి కానీ నువ్వు ఆలోచించొద్దు అని చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే నీ ధర్మం ఉందో అది నువ్వు పాటించు, అంతేకాని నువ్వు నీకు ఇది అవసరమైన కర్మ కాదు అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ వేదాలు ఈ త్రిగుణాత్మకమైన విషయాల గురించే చెప్తుందన్నమాట. అంటే ఈ మనిషి ఏం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు కూడా తన ఇంద్రియ తృప్తిలోనే తను మునిగిపోయి ఉన్నాడు. మరి ఈ మనిషికి కొంచెమన్నా భగవంతుడి సేవలో ఉపయోగించాలి కాబట్టి తన యొక్క ఆసక్తిని మెరుగుపరచడం కోసం కానీ నువ్వు యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది, దానం చేస్తే ఈ ఫలితం వస్తుంది, తపం చేస్తే నీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా తన యొక్క దృష్టిని భగవంతుడి వైపు మలుస్తూ నెమ్మదిగా ధర్మార్థ కామ మోక్ష, లేకపోతే తను మోక్ష దాకా ఎక్కడికి వెళ్ళగలుగుతాడు, వెళ్ళాడే ఇక్కడే కామంలోనే ఉంటాడు, కోరికలను తీర్చుకోవడంలోనే ఉంటాడు. ఆ విధంగా వాళ్ళ కోసం గాను ఈ యజ్ఞము అనేది సూచింపబడింది అనేసి కృష్ణుడు చెప్తూ ఉన్నాడనమాట, విష్ణువు చెప్తున్నాడనమాట. అందుకే నువ్వు ఇలాంటి కార్యం చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నాడు. అర్జునుడికి కూడా అదే చెప్పాడు. సో నువ్వు ఆధ్యాత్మికమైన పని చెయ్యి, నువ్వు ఇలాంటి ఏదైతే ధర్మార్థ కామ మోక్షాల్లో భాగమైనది చేయాల్సిన అవసరం లేదు. అసంసక్త శరీరేస్మిన్ నమున్నోత్పతితే గృహే అపత్యే ద్రవిణే వాపి కహ కుర్యాన్మ మాతాంబుధా. దేహాత్మభావన ఏమాత్రం లేనట్టి బుధజనుడు గృహము, సంతానము, ధనము ఇతరములకు దేహోత్పత్తుల ఏడ ఎట్లు మమత్వమును చూపగలడు. సో ఎవరికైతే ఆసక్తి లేదో తనకి ఈ దేహాత్మ భావన బుద్ధి లేని వాడికి గృహం పట్ల కానీ, సంతానం పట్ల కానీ, ఊరు పట్ల కానీ, రాజ్యం పట్ల కానీ, దేశం పట్ల కానీ ఆయనకేమి మమకారము ఉండదు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ప్రతి ఒక్క కర్మ కూడా, ప్రతి ఒక్క కార్యం కూడా దేనికోసం చేస్తారంట, విష్ణువు యొక్క ప్రీత్యార్థమే చేస్తారు. మరి ఈ మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అంటే భగవంతుని యొక్క అనుమతితో వాళ్ళ యొక్క ఇంద్రియాలని సంతృప్తి పరుచుకోవాలి అనేసి అనుకుంటున్నారనమాట. మరి ఎవరైతే ఈ భౌతికానికి అతీతంగా ఉంటారో, ఎప్పుడూ భగవంతుడి యొక్క భక్తిలోనే ఉంటారో, వాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోరు. దేహ సౌఖ్యాలని కానీ, ఎలాంటి సంబంధాలని కానీ వాళ్ళు పట్టించుకోరు అనేసి చెప్తున్నారంటే పృథు మహారాజు నువ్వు అలాంటి వాడివి అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఎవరికైతే ఈ ఆత్మ తర్వాత పరమాత్మ జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంట, ఈ త్రిగుణాలకి లోబడి ఉండరు అని చెప్పేసి ఇంకా విష్ణు చెప్తూ ఉన్నాడనమాట. ఆ విషయాలని మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.